నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. మంచి మానసిక స్థితి అంటే హుషారుగా, నవ్వుతూ, తుల్లుతూ, చలాకీగా మీరు కనబడాలి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎ మ్యాన్. మన ముఖం అనేది మన యొక్క మానసిక స్థితిని, మన ఆలోచనలని, మన యొక్క వైఖరిని, యాటిట్యూడ్ని తెలియజేస్తుంది. కాబట్టి ఒక మనిషిని మనం చూస్తే ఎలా ఉండాలి? జీవం అనేది తొణికిసలాడాలి, దాంట్లో బబ్లింగ్ ఎనర్జీ అనేది కనబడాలి. జీవం ఉట్టిపడేలా మనిషి యొక్క ముఖం, ఆ యొక్క శరీరం యొక్క స్థితిగతులు అనేవి ఉండాలి, బాడీ లాంగ్వేజ్. ఇక మిత్రులారా, మన ఛానల్ యొక్క పేరు జీవితం మన కోసం. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు నాకు తెలిసింది. అద్భుతమైనటువంటి ఛానల్ పేరు. జీవితం నీది కాదు, నాది కాదు, ఇది మనందరిది. అంటే కేవలం మనుషులే కాకుండా ప్రకృతి కూడా దాంట్లో ఒక భాగంగా ఉంటుంది. దాని గురించి మరొకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఛానల్ ద్వారా ఎక్కువ మందిని కలవాలని, ఎక్కువ మందికి ప్రయోజనాన్ని కలిగించాలని, లాభాన్ని కలిగించాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. వేరే ఎలాంటి ప్రతిఫలం మేము ఆశించడం లేదు. ఇక ఈరోజు విషయానికి వస్తే, పిల్లల్ని ఇలా పెంచండి, పాడు చేయొద్దు అని మనం ఒక వీడియో చేసాం పోయిన వారం. ఇది దానికి కొనసాగింపుగా చేస్తున్నటువంటి వీడియో. ఇది రెండవ భాగం. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఒక కళ. దాంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండాలి పిల్లవాడి విషయానికి వచ్చినప్పుడు. దాంట్లో ప్రధానంగా చేసేది నెంబర్ 1 ఏంటంటే, పిల్లలను ఇంట్లో పనికి మీరు ఉసికొల్పండి. అంటే ఇంట్లో పనులు చేయడానికి వాళ్ళను ప్రోత్సహించండి. ఇంట్లో పనులు ఏముంటాయి? ఇల్లు ఊడ్చడం, తుడవడం, గిన్నెలు కడగడం, అలాగే కూరగాయలు తరగడం, వంట పనిలో తల్లికి సహాయం చేయడం, బట్టలు ఆరేయడం, బట్టలు ఉతకడం, ఇలాంటి పనులన్నింటినీ కూడా పిల్లలతో చేయించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. వాడు చదువుకునేటువంటి వయస్సు అంటే మొత్తం 24 గంటలు ఒక నిమిషం కూడా వృధా చేయకుండా పుస్తకాలతోనే ఉండిపోతున్నాడా? పిల్లవాడు కాదు కదా. పుస్తకాల పురుగును చేయకండి. పనులు చేయడం ద్వారా వాళ్ళకి బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తున్నారు అది కూడా తెలుస్తుంది. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళను కూరగాయలు కొనే చోటికి, అలాగే కిరాణా సామాన్లు కొనే చోటికి, ఇంకేదైనా బజారుకు వెళ్ళినప్పుడు, అక్కడ ఏదైనా మీరు కొనుగోలు షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళ చేతుల మీదుగా మీరు డబ్బును ఇప్పించండి. అప్పుడు డబ్బు యొక్క ప్రాధాన్యత ఏంటో, డబ్బు ఎంత కష్టంగా సంపాదించబడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత అనేది పిల్లవాడికి రావాలి అంటే ఇంట్లో పనులను చేయించాలి. ఇది మరొకండి. నెంబర్ 2, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోంచేయండి. ఇది ప్రతిసారి సాధ్యం కాకపోతే కనీసం రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేయండి. ఆ భోజనం కలిసి చేస్తున్నప్పుడు అందరితో ఎలా పంచుకోవాలి, ఆ ఉన్నటువంటి కూర, పప్పు, పెరుగు ఏది ఉంటే అది, దాన్ని ఎలా జాగ్రత్తగా పంచుకోవాలి, ఇతరులకి కూడా వచ్చేటట్టుగా దాన్ని మనం ఎలా షేర్ చేసుకోవాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. నెంబర్ 3, పిల్లలతో కలిసి ప్రయాణాలు చేయండి. ప్రయాణాలు చేయండి అంటే పిల్లలని వివిధ ప్రదేశాలకి మనం తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి విషయాలను వాళ్ళు గమనించేటట్టుగా, ప్రయాణ సమయంలో అనేక మందితో ఏ విధంగా మసలుకోవాలి,
అలాగే వాళ్ళ వేష భాషలు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఈ మధ్య కాలంలోనే ఎన్నో సంస్కృతులు, వేష భాషలు, అలాగే అలంకరణ విషయంలో, వాళ్ళ యొక్క వైఖరి విషయంలో అనేక విషయాలు పిల్లవాళ్ళకి తెలుస్తాయి. వాటిని అన్నింటినీ గమనించేటట్టుగా మీరు ఎంకరేజ్ చేయండి. పుస్తకాల ద్వారా నేర్చుకునేది చాలా పరిమితమైనటువంటిది. ప్రయాణ సమయంలో పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటారు, ఆకలింపు చేసుకుంటారు అన్నమాట. అయితే ప్రయాణాలు చేయండి అంటే వాళ్ళను విమానంలో తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే విమాన ప్రయాణం యొక్క సమయం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లల్ని ఎక్కువగా ట్రైన్స్ ద్వారా, బస్సు ద్వారా వాళ్ళను తిప్పండి. అప్పుడు ఏమవుతుంది, అనేక గంటలు వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక విషయాలు వాళ్ళు పరిశీలించడానికి వాళ్ళకు వీలవుతుంది. ఆ విషయాల గురించి మళ్ళీ మీరు కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించండి. ఆ రకంగా ఏమవుతుందంటే ఎవరితో ఎలా సర్దుబాటు చేసుకోవాలో ఇది తెలుస్తుంది. పరిస్థితులు ఎలా వచ్చాయంటే, ఇంటికి ఒక అతిథి గెస్ట్ వస్తే వాళ్ళని కనీసం విష్ చేసేటువంటి సంస్కృతి, సాంప్రదాయం కూడా లేకుండా పోయింది ఈ జనరేషన్లో. పిల్లల్ని ప్రతి ఆదివారం సెలవు దినాల్లో స్థానికంగా ఉండేటువంటి పార్కులకి లేదా మ్యూజియంలకి, ప్లానటేరియంకి, జూకి, లేదా ఆ నగరంలో ఎప్పుడైనా ఎక్స్పో అంటే ఒక్కోసారి ఖాదీ వస్తువుల యొక్క ఎక్స్పో జరుగుతుంది, బట్టల ఎక్స్పో జరుగుతుంది, అలాగే బుక్ ఫేర్స్, పుస్తకాలు అమ్మేటువంటి ఈ ఎగ్జిబిషన్స్, ఫేర్స్ ఇవి అవుతూ ఉంటాయి. అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళలో ఈ పరిశీలన శక్తి పెరుగుతుంది. అలాగే రకరకాల హాబీస్ కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. ఉదాహరణకి నర్సరీ మేళా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మొక్కల్ని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించినప్పుడు అది నథింగ్ బట్ లెర్నింగ్ బాటనీ, అంటే వృక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్టే. అక్కడ ఏ మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి, ఏ పరిసరాల్లో పెరుగుతాయి, ఆ మొక్కలను వాళ్ళ చేతికి అందించండి, వాటిని పెంచేటువంటి బాధ్యతను వాళ్ళకి అప్పగించండి. అంటే మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి బాధ్యత అంటే ఏమిటో చాలా లేత ప్రాయంలోనే, చిన్న వయసులోనే నేర్పించడం మొదలు పెడుతున్నాం. అదే బాధ్యత రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆయన వివాహం తర్వాత కూడా కుటుంబం పట్ల కానీ సమాజం పట్ల కానీ కొనసాగుతుంది. ఇక మరొక విషయం, పిల్లవాళ్లను బిజీగా పెట్టండి. అన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఎలాంటి పని లేనటువంటి బుర్ర అది దయ్యాలకు స్థావరంగా మారుతుందని దీని యొక్క అర్థం. పిల్లలు తీరిక సమయంలో ఏదో ఒకటి నేర్చుకునేటట్టుగా ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి, అది మ్యూజిక్ కావచ్చు, అది పెయింటింగ్ కావచ్చు, అది ఎంబ్రాయిడరీ కావచ్చు, లేకపోతే కార్పెంటరీ కావచ్చు, కుకింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్లకు తీరిక సమయంలో నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి, ప్రోత్సహించండి. పిల్లలకు 14 సంవత్సరాల లోపే, నేను మళ్ళీ చెప్తున్నాను, వంట అనేది వచ్చేయాలి. పెళ్ళి అవుతుంది, అత్తగారింటికి పోతుంది అమ్మాయి, ఆమెకు కాఫీ పెట్టడం రాదు, స్టవ్ వెలిగించడం రాదు. మరి భోజనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా, మనం నోట్లను కాగితాలను తినలేం కదా. అలాగే అబ్బాయిలైనా సరే ఉద్యోగరీత్యా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళినప్పుడు కానీ, చదువుకునేటప్పుడు వేరే చోటికి వెళ్ళి హాస్టల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకు వంట అనేది రావాలి. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఈ స్కిల్ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి స్కిల్. కాబట్టి ఎక్కువ హాబీస్ని పిల్లలకి నేర్పించండి. కుటుంబ సభ్యులతో మనం పంచుకోవడం కనుక నేర్పితే రేపు సమాజంతో, తన మిత్రులతో, బంధువులతో కూడా విషయాలను కానీ వస్తువులను కానీ ఎలా పంచుకోవాలో అతను నేర్చుకుంటాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని తప్పుదారి పట్టిస్తారు. వాళ్ళకి స్నాక్స్ పెట్టినప్పుడు వీళ్ళు చెప్తారు, అరే మొత్తం స్నాక్స్ నువ్వే తిను, వీలైతే పక్కవాడి స్నాక్స్ కూడా నువ్వు తిను, కానీ నువ్వు మాత్రం ఇవ్వవు. మనం ఏం నేర్పిస్తున్నాం, రేపు
నీతో కూడా వాడు ఏది పంచుకోడు ఆ పిల్లవాడు. రేపు పెద్దగా అయిన తర్వాత అతను సంపాదించేటువంటి డబ్బులు కానివ్వండి, సౌకర్యాలను కానివ్వండి, తన అక్క చెల్లెళ్లతో కానీ తల్లిదండ్రులతో కానీ పంచుకోడు. ఎందుకంటే ఆ గుణం అనేది బాల్యం నుంచే మీరు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే విలువలతో కూడినటువంటి జీవితం గురించి వాళ్లకు నేర్పండి. అంటే షేరింగ్, పంచుకోవడం, ఇవ్వడం, పుచ్చుకోవడం, మర్యాదగా మాట్లాడడం, ఎవరికి ఎలాంటి హాని చేయకుండా ఉండడం. అది కుటుంబ సభ్యులైనా సరే, సమాజంలో ఉన్నటువంటి సభ్యులైనా సరే. చాలా ఆశ్చర్యం వేస్తుంది, తల్లిదండ్రులని రోడ్డు మీద ఎలా వదిలేస్తున్నారు, అనాథ ఆశ్రమాల్లో ఎలా వదిలేస్తున్నారు, అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ములు వీళ్ళ మధ్య ప్రేమ అనురాగం ఎందుకు లేదు, ఎందుకు కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకోవడం లేదు అంటే మనం బాల్యం నుంచి అలాంటి విలువలను వాళ్ళకి మనం నేర్పలేదు. పిల్లల్ని ఒక ప్రివిలేజ్డ్ క్లాస్గా మీరు పెంచకండి. అంటే అన్ని సౌకర్యాలు ఇస్తూ వాళ్ళు సమాజంలో చాలా గొప్పగా బతకాలని బాల్యం నుంచే వాళ్లకు చాలా కాస్ట్లీ హాబీస్, అంటే ఎక్కువ ధర ఉన్నటువంటి వస్తువులు వేయడం, వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలను కల్పించడం, ఇలా చేయకండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలతో వాళ్ళు అడ్జస్ట్ కాలేరు, సర్దుబాటు చేసుకోలేరు అన్నమాట. కాబట్టి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలకి మామూలు సెకండ్ క్లాస్ స్లీపర్లో ప్రయాణం చేయడం కూడా నేర్పాలి. అలాగే ఏసీ క్లాసులో కూడా ఎలా ప్రయాణం చేయాలో నేర్పాలి. ప్రతిసారి మీరు ఏసీలో లేదా విమానాల్లో తీసుకెళ్తే, కార్లలో పిల్లల్ని తిప్పితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ జీవితం అంటే ఇలాగే ఉంటుందేమో, ఇంత సౌకర్యంగా ఉండాల్సిందే అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వస్తారు. ఇది గమనించండి. దయచేసి పిల్లల్ని పుస్తకాల పురుగుల్ని చేయొద్దు. వాళ్లకు దేంట్లో ఆసక్తి ఉందో గమనించి ఆ ఆసక్తి ఉన్నటువంటి ఆ ఫీల్డ్లో, ఆ క్షేత్రంలో వాళ్ళని ప్రోత్సహించండి. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతుంటే వాహా ఓహో అని ఆయనను బాగా అప్రిషియేట్ చేస్తారు. అలాగే మోదీని చూస్తే ఓహో ఇంత పెద్ద నాయకుడు అది ఇదని ప్రోత్సహిస్తారు. వాళ్ళ పిల్లల విషయానికి వస్తే ఆడేం చేస్తావురా, అంతసేపు ఆడతావా, ఆడితే వేస్ట్ ఆఫ్ టైం కదా, ఎప్పుడు చదువుకుంటావు, లేదా నువ్వు ప్రపంచం పట్ల ఆసక్తి చూపొద్దు, నీకెందుకు ఇప్పటి నుంచి రాజకీయాల గురించి సంబంధించిన గొడవ. అంటే నేటి బాలురే రేపటి పౌరులుగా వాళ్ళు అనేక బాధ్యతల్ని అనేక రంగాల్లో నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సహజంగా పిల్లవాడికి దేంట్లో ఆసక్తి ఉందో గమనించి ఆ రంగంలో, ఆ ఫీల్డ్లో మనం వాళ్ళను క్రమంగా ప్రోత్సహిస్తూ పోతే, ఆసక్తిని పెంచుతూ పోతే వాళ్ళు తప్పకుండా ఆ రంగంలో ఏదైనా సాధించడానికి వీలుంటుంది. వాళ్ళ ఆసక్తి వేరే ఉంటుంది, మనం ప్రోత్సహించే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నువ్వు ఏ సబ్జెక్ట్ అన్నా చదువు, చివరికి నువ్వేం కావాలి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఇది ఎలా ఉంటుందంటే నీటిలో ఈదేటువంటి చేప, దాన్ని తీసుకొచ్చి నువ్వు చెట్టెక్కు, నువ్వు నీటిలో ఉండాల్సినటువంటి అవసరమే లేదు, అది తప్పు. పిల్లవాళ్ళ యొక్క సామర్థ్యం ఏమిటి, అభిరుచి ఏమిటి, దేంట్లో ఆసక్తి ఉంది, దేంట్లో వాళ్ళ ప్రతిభ ఉంది, ఆ ప్రతిభ కనపరిస్తే కనీసం ఒక 8 నుంచి 10 సంవత్సరాలు ఆ రంగంలో కనుక మనం ప్రోత్సహిస్తే, ఉదాహరణకు ఆయన టెస్ట్ క్రికెటర్ కాకపోవచ్చు, కానీ రంజీ ప్లేయర్ అవ్వడానికి అవకాశం ఉంది కదా, కనీసం ఐపీఎల్ ఆడడానికన్నా అవకాశం ఉంటుంది కదా. ఇది గమనించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అందరూ కలిసి మాట్లాడుకోండి. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో బిజీ అయిపోతే, టీవీలో బిజీ అయిపోతే పిల్లవాడు ఆయన పనిలో ఆయన ఉంటాడు. గతంలో కూడా చెప్పాం కదా, పిల్లవాళ్లకు ఎలాంటి గ్యాడ్జెట్స్, మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వస్తువులు మనం ఇవ్వకూడదు. పిల్లలు రాకముందే మీరు టీవీ చూడాలంటే చూడండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు రాముడు మంచి బాలుడు, సీత మంచి బాలిక అన్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉండాలి, పిల్లల యొక్క సంరక్షణ ఆలనా పాలన దాంట్లోనే ఉండాలి తప్ప పిల్లల ముందే మీరు టీవీలు చూడడం, సెల్ ఫోన్లో బిజీ అవ్వడం, లేకపోతే బాతకానిలో బిజీ అవుతే పిల్లవాళ్ల పని పిల్లలు చేస్తూ పోతారు. కాబట్టి పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచడం, వాళ్ళ బాధ్యత ఏమిటో వాళ్ళు తెలుసుకునేటట్టు చేయడం, పరిశీలించేటువంటి స్వభావాన్ని, పంచుకునేటువంటి స్వభావాన్ని, చాలా విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటువంటి విధంగా గడిపేటట్లు వాళ్ళను మనం ప్రోత్సహిస్తూ పోతే వాళ్ళు చక్కటి విద్యావంతులుగా, చక్కటి యువకులుగా, చక్కటి పౌరులుగా వాళ్ళు తప్పకుండా తయారవుతారు. నమస్కారం.